నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఉన్న పరిస్థితులలో డబ్బు కోసం ఏదైనా కొంతమంది అయితే చేస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు కువైటీలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాము డబ్బు కోసం అని చెప్పి కొంతమంది అయితే నిరూపిస్తూ ఉన్నారు. తాజాగా విదేశాల నుంచి కువైట్కు వస్తూ ఉన్న ఒక భార్యాభర్తలు మనం చూసుకుంటే కానీ భార్యకు తెలియకుండా ఆమెనైతే మోసం చేయడంతో ఎయిర్పోర్ట్లో పోలీసులు ఆమెనైతే అరెస్ట్ చేశారన్నమాట. ఆ తర్వాత కేసు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ భర్త ఏమో పట్టించుకోకుండా తిరుగుతూ ఉన్నాడో చివరికి అసలు విషయం బయటపడడంతో భార్యతో సహా కోర్టుతో సహా పోలీసులు కూడా షాక్ అయ్యారన్నమాట. వివరాల్లోకి వెళితే బోస్నియా నుంచి హ్యాషిష్ మరియు గంజాయిని అక్రమ రవాణా చేసినందుకు ఒక వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష మరియు 10,000 దినార్ల జరిమానాను క్రిమినల్ కోర్టు విధించింది. అలాగే నిందితుడు స్వాధీనం చేసుకున్న వస్తువులను అలాగే తన యొక్క భార్యకు తెలియకుండా తన భార్య బ్యాగులో దాచిపెట్టినట్లు రుజువైన తర్వాత ఆమె నిర్దోషిగా విడుదలయ్యింది. అలాగే వీళ్ళు బోస్నియా నుంచి కువైట్కు వస్తూ ఉన్నారనమాట. కువైట్కు వచ్చేటప్పుడు ఆమెకు సంబంధించిన లగేజీ ఏదైతే ఉందో ఆ యొక్క లగేజీలో ఆమెకు తెలియకుండా మాదక ద్రవ్యాలు మరియు గంజాయి ఏదైతే ఉందో ఆమె యొక్క లగేజీలో పెట్టారనమాట. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్లో విమానం దిగిన తర్వాత వాళ్ళైతే ఇమిగ్రేషన్ కౌంటర్కు చేరుకొని ప్రక్రియలు పూర్తి చేసేటప్పుడు లగేజీని స్కాన్ చేస్తే మాదక ద్రవ్యాలు మరియు అలాగే గంజాయి బయటపడింది. ఆ తర్వాత భర్త తనకు ఏమీ తెలియదన్నట్లు నా భార్య లగేజీలోకి అవి ఎట్లా వచ్చాయో ఏమో మాకు తెలియదు, అలాగే దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అలాగే ఆమెను ఇరికించాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అక్కడ మాత్రం సక్సెస్ఫుల్ అయ్యాడు. కానీ అలాగే పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత దొరికిపోయాడనమాట. ప్రస్తుతం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష 10,000 దినార్ల జరిమానాను కువైట్ క్రిమినల్ కోర్టు అయితే విధించింది. కాబట్టి సొంత వారిని కూడా ఇటువంటి విషయాలలో నమ్మేదానికి లేదనమాట. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.